దేశం కాని దేశం వెళ్లిన తెలంగాణ కార్మికులు ఉగ్రవాదులకు బందీలుగా చిక్కారు. ఇప్పటికే 2 వారాలు గడిచినా వారి గురించి కనీస సమాచారం అందలేదు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. దక్షిణాఫ్రికా దేశంలోని మాలీలో ఉగ్రమూకలు కిడ్నాప్ చేసిన తమ పిల్లలను క్షేమంగా తిరిగి రప్పించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుల పేర్లు నల్లమాస ప్రవీణ్ కుమార్, కుమారకుల్య రామచంద్ర. ఇద్దరు యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం గ్రామానికి చెందినవారు. వీరిద్దరూ దక్షిణాఫ్రికా దేశంలోని మాలి రాష్ట్రంలో కోబ్రీ ప్రాంతానికి బోర్వెల్స్ సంస్థలో పనిచేసేందుకు కార్మికులుగా వెళ్లారు. బోర్వెల్ కంపెనీలో ప్రవీణ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. కానీ వీరిద్దరిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. నవంబర్ 23న కొంతమంది ఉగ్రవాదులు వచ్చి వారిద్దరిని తీసుకుని వెళ్లిపోయారు. అప్పట్నుంచి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. వారి జాడ తెలియడం లేదు. వారిద్దరూ పనులు ముగించుకొని తాము ఉంటున్న గది వద్దకు వెళ్తుండగా జేఎన్ఐఎం సంస్థకు చెందిన ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని బోర్వెల్ సంస్థ ప్రతినిధులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు భారత రాయబార కార్యాలయం అధికారులతో ప్రవీణ్ ఆచూకీ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుమారుణ్ణి ఉగ్రవాదుల చెర నుంచి విడిపించేలా దక్షిణాఫ్రికా దేశాన్ని కోరాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రవీణ్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. మాకు ప్రభుత్వం తరపునైనా కేంద్రం తరపునైనా ఏదో రకంగా మా తమ్ముడు జాగ్రత్త తెలవాలని ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ రావాలి. ఇప్పటికి 15 రోజులు అవుతుంది. ఇంకెన్ని రోజులు ఉంటుంది ఏందనేది మాకు తెలియని అయోమయ స్థితిలో ఉన్నాం. ఇప్పటికి ఇట్లా 3 గంటలకు అక్కడ మధ్యాహ్నం మనది ఏడైందంటే అక్కడ 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ జరిగింది. ఇది ఇట్లా కిడ్నాప్ అయ్యారు, రెబల్స్ కిడ్నాప్ చేశారు. ఏం కాదు, గత నెలలో కూడా సిమెంట్ ఫ్యాక్టరీలను చేసారు, డైమండ్ కంపెనీలను. వాళ్ళను డబ్బులు డిమాండ్ చేశారు. ఓ 2 నెలల వరకు అటు ఇటు జరిగింది, వదిలేశారు. మనకు కూడా కొన్ని రోజులు ఏం పెట్టుకోవాలి, పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళను అట్లా అమౌంట్ పెద్దగా అడిగినట్టు లేట్ అయింది. కానీ మనకు ఒక వారం రోజులకు 5-6 రోజుల వరకు అలా రేపు చెప్తారు. మీరు ఏం టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండదు. మీ కొడుకు ఎన్ని డబ్బులు అయినా ఖర్చు పెట్టి నేను తీసుకొస్తానని ఓనర్ మాటిచ్చిండు. గతంలోనూ ఈ ప్రాంతంలో అదే సంస్థకు చెందిన ఉగ్రవాదులు కొంతమంది విదేశీయులను కిడ్నాప్ చేశారు. కానీ ప్రవీణ్, రామచంద్రను విడిచిపెడతారా లేదా ఏమైనా చేస్తారేమోననే ఆందోళన నెలకొంది. మరోవైపు భారత రాయబార కార్యాలయం దక్షిణాఫ్రికా అధికారులతో మాట్లాడుతున్నట్లు సమాచారం.